శుభమాన పిల్లాడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే ఈ కన్నీళ్ళేమిటి? అంకుల్, అవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. ఏమంటి, అంతేనా? అవును బాబు, నిజంగా ఆనంద బాష్పాలే. నిజంగా ఈ రోజు మాకు పండగ రోజే. ఆహా, మరి పండగ పూట కబుర్లతో కాలక్షేపమేనా? నీ కొడుకు ఇష్టమైన పాయసం గీసిన లాంటి చేసి పెట్టేది ఉందా? చేసి పెడతాను. వాడి పేరు చెప్పి మీరు తిందురు గాని. ఒంట్లో షుగర్ పెట్టుకుని పాయసం కావాలంట, పాయసం. ఇంతటి కొడుకు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒంట్లో షుగర్ ఉంటే ఏంటి, బీపీ ఉంటే ఏంటి? ఇవాళ నువ్వు పాయసం చెయ్యాల్సిందే, మేము ముగ్గురు ఓ పట్టు పట్టాల్సిందే. ఏం మారవు? సారీ అంకుల్, నాకు చిన్న పనుంది, నేను మళ్ళీ వస్తాను. అదేంటి బాబు, ఇంటి దాకా వచ్చిన వాడివి, మాలో ఇంత ఆనందానికి కారణమైన వాడివి, నోరు తీపి చేసుకోకుండానే వెళ్ళిపోతావా? వీలేదు. ఆంటీ, ఈసారి వచ్చినప్పుడు మీ చేతి పాయసం మాత్రమే కాదు, వేడివేడి గారెలు కూడా తింటాను. అందులోకి అల్లం పచ్చడి చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఏరా, మా అమ్మ చేతి గారెలు, అల్లం పచ్చడి రుచి ఇంకా మర్చిపోలేదా? మర్చిపోవడమా? నో వే. వింటే భారతం వినాలి, తింటే ఆంటీ చేతి గారెలే తినాలి. భలేవాడి బాబు. ఆర్మీలో బార్డర్ దగ్గర ఉన్నప్పుడు కూడా వీడింతేనమ్మా, చేతిలో రైఫిల్ పట్టుకొని బుల్లెట్ లాంటి జోక్స్ పేరుస్తుంటాడు. అదేంట్రా అని అడిగితే, చూడు బాయ్, బార్డర్లో డ్యూటీ అంటే యముడి నీడలో పహారా కాస్తున్నట్టే. ఏ క్షణంలో ఉంటామో తెలియదు, మరే క్షణంలో వీరజవాన్ అవుతామో తెలియదు. అందుకే ఉన్నన్నాళ్ళు జాలీగా ఉండాలి అనేవాడు. వీడి మాటల్లో పడే ఒక్కోసారి నేను మీకు సంధ్యకు ఫోన్ చేయడం కూడా మర్చిపోయేవాన్ని. అవును, నేను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి సంధ్య కూడా వచ్చేస్తుందన్నారుగా, ఏది? సారీరా, నీకు చెప్పలేదు కదూ. సంధ్యతో నిన్న రాత్రే మాట్లాడాను. తను బయలుదేరడానికి ఇంకో 2 days పడుతుందట. ఇంకా 2 days? అదే విషయం నాకు ఫోన్ చేసి చెప్పొచ్చుగా. చెప్పొచ్చనుకో, సంధ్య చేస్తుంది చాలా రెస్పాన్సిబుల్ జాబ్. అవును బాబు, క్షణం కూడా తీరిక దొరకని చాలా పెద్ద బాధ్యత గల ఉద్యోగం అది. ఎంత పెద్ద ఉద్యోగమైనా మీతో మాట్లాడడానికి టైం ఉంది గాని నాతో మాట్లాడడానికే బిజీనా? బిజీనో లేక ఎగిరొచ్చి నిన్ను సర్ప్రైజ్ చేయాలని చూస్తుందో మాకేం తెలుస్తుందిరా. ఓకేరా, నేను కలుస్తా. థ్యాంక్ యూరా. నువ్వే కనుక కేర్ తీసుకోకపోయి ఉంటే ఇవాళ నేను ఇలా. షడప్. అయితే ఏంటి, థ్యాంక్స్ చెప్తావా? షూట్ చేస్తాను, జాగ్రత్త. నువ్విప్పుడు ఆర్మీలోంచి రిటైర్డ్ అయిన కెప్టెన్వి, నేనింకా సర్వీస్లోనే ఉన్న లెఫ్టినెంట్ని. మైండ్ ఇట్. బాయ్ అంటే వస్తానంకల్. మంచిది బాబు, బాయ్ రా. పద బాబు. జానకి, 5 నిమిషాల్లో పాయసం రెడీ చేస్తానే. నాన్నా, నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇన్నాళ్ళు నేను లేకపోయినా చెక్కు చెదరకుండా మా రూమ్ అలాగే ఉంది. రెండేళ్ల తర్వాత కూడా సంధ్యలో ఆనాటి జ్ఞాపకాలు చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయా? ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. 2 ఏళ్లే కాదు, 100 ఏళ్ల తర్వాతైనా సంధ్య మర్చిపోదు. నన్ను, నా జ్ఞాపకాల్ని ఎప్పటికీ మర్చిపోదు.
పాయసం నాకు చాలా ఇష్టం. మంచి టైంకే వచ్చినట్టున్నాను. బాబు నువ్వు సింప్లీ సూపర్ ఆంటీ. హాయ్ అంకుల్. ఆనందు, అంకుల్, ఆంటీ చేతి పాయాసం అదుర్స్. ఎవరి కోసం చేసినా నాకే దక్కింది. చూసారా, స్వీట్ అయినా స్వీట్ లాంటి వైఫ్ అయినా ఎవరికి దక్కాలని రాసిపెట్టుంటే వాళ్ళకే దక్కుతుంది. నిజం చెప్పావు బాబు. మ్మ్. అవును, నువ్వేంటిలా? నేను బిజినెస్ పని మీద బాంబే వెళ్తున్నాను. అందుకే సంధ్యకు తోడుగా మీరుంటారని తీసుకెళ్ళడానికి వచ్చాను. పదండి. ఏంటి, మా ఇంటికి రావడానికి ఏమన్నా అభ్యంతరమా? అబ్బే, అభ్యంతరం ఏం కాదు, కానీ ఇలాంటప్పుడు రాకూడదని. ఇలాంటప్పుడు అంటే? అంటే మా బంధువు ఒక ఆయన చనిపోయాడు. మాకిప్పుడు సూతకం మైలే, అందుకే మేము ఊరెడుతున్నాం. ఊరెళ్తున్నారా? ఎప్పుడొస్తారు? 10వ రోజు తర్వాత. సూతకం గాని మంచిది కాదు. ఏంటంకుల్ సూతకం మైలా అన్నీ మూఢనమ్మకాలు. ఏదో పాతకాలం మనుషులం బాబు, మా నమ్మకాలు మావి. ఓకే, సంధ్యని ఫోన్ చేయమని చెప్తాను. వద్దులే బాబు, ఎందుకు అనవసరంగా అమ్మాయిని కంగారు పెట్టడం? ఊరు నుంచి వచ్చాక మేమే ఫోన్ చేస్తాం. అప్పటిదాకా మేము ఎలాగూ ఇక్కడ ఉండం కాబట్టి ఇంటికి కూడా రావద్దని చెప్పి. మాధవ్ ఇందాకే వెళ్ళిపోయాడే, మరి ఇదేవరబ్బా? అందులో పాయసం కూడా తిన్నావు. మైలు పడ్డ ఇంట్లో మంచినీళ్ళు కూడా ముట్టకూడదంటారు. అందుకే ఇంటికెళ్ళాక స్నానం చేయి బాబు. మైలా స్నానం అంతా ట్రాష్. ఓకే, వస్తానంకుల్, వస్తానంటీ. ఆ, నాన్న, ఇంటి ముందు వెహికల్ వచ్చింది, ఎవరొచ్చారు? ఆ, అది మనకి తెలిసిన వాళ్ళ అబ్బాయిది. అంటే నాకు తెలియని వల్ల? ఆ, ఈ మధ్య పరిచయం అయ్యాడు. నాకు తెలియని కొత్త చుట్టాలా? వెల్, ఓకే.
పనుందని తీసుకొచ్చి మాట్లాడరేంటి? మాట్లాడక మరి. అదిగో అక్కడ ఊడుస్తుందే ఆ పిల్లని చూడు. చూడు అదిగిరి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తుమ్మ బంకలా మా వాడిని అంటి పెట్టుకున్న దెయ్యం దెబ్బకి ఠారెత్తి పారిపోవాలి. మళ్ళీ జన్మలో మా వాడి ఛాయలకు కూడా రాకూడదు. ఇది పని. పని ఓకే సార్, మరి ఖర్చు అవుతుంది. ఎంత అవుతుందేమిటి? 10,000. అమ్మని 10,000? ఈ లింగమూర్తి 10 పైసలు కూడా ఇవ్వకుండానే పని సాధించుకునే రకం. మాట్లాడరేంటి? 10 ఏంటి? 25,000 తీసుకో 10 సార్లు. 25,000? 10 సార్లా? మాట్లాడక మరి. ఈ లింగమూర్తి అంటే ఏంటనుకున్నావు? కోడిగుడ్డు మీద ఈకల్ని మొలిపించనుగలడు, మొలిపించిన ఈకల్ని పీకించనుగలడు. ఏంటి అర్థం కాలా? మరి అదే నీ బొట్టోడికి నా బొట్టోడికి తేడా. నేను చెప్పిన పని చేస్తే నేను నీకు ఇచ్చేది ఎంత? 10,000. అదే నేను చెప్పే ఇంకో పని చేస్తే నీకు వచ్చేది ఎంత? 25,000. 10 సార్లు అంటే 2.5 లక్షలు. నిజంగానా? నమ్మమంటారా? మాట్లాడక మరి. నమ్మి చెడిపోయినవాడు ఈ లింగమూర్తి హిస్టరీలోనే లేడు. అయితే సరే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి సార్. ఇదేం కాలం? ఇది ఎండాకాలం సార్. ఎండాకాలం కాదు, లక్షలు కలిసి వచ్చే కాలం. నేను చెప్పిన కాంట్రాక్ట్ పనికి ఒప్పుకుంటే నీకు లక్షలే లక్షలు, లక్షలే లక్షలు, లక్షలు. కాంట్రాక్ట్ పనా? అవునయ్యా. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఏ పార్టీ అయినా మహాసభలు పెట్టాలి అంటే జనం కావాలి. ఎంతమంది జనం వస్తారంటే పిండి కొద్దీ రొట్టె, ఎవడు ఓపిక వాడిది. మనిషికి 200 ఓ బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు. అందులో 100 నువ్వు నొక్కి తీసుకొచ్చే ప్రతివాడికి ఓ 100 నోటు కొట్టు, ఓ బిర్యానీ ప్యాకెట్ పెట్టు. తడవకి 250 మందిని పోకేస్తే చాలు. 25,000. ఎన్నికలు అయ్యేలోగా అలాంటి పార్టీ సభలు ఓ 10 ఉంటాయి. ఆ 10 నీకే వచ్చేలా చేస్తాను. ఏమంటావు? సరే అంటాను, కానీ ఓ చిన్న కండిషన్. కండిషనా? పోనీ డిస్కౌంట్ అనుకో. చీరనుకుంటే రవికలకుంటే ఫ్రీ అన్నట్టు ఆ కాంట్రాక్ట్ నీకిప్పిస్తున్నందుకు గాను నువ్వు ఈ పని నాకు ఫ్రీగా చేసి పెట్టాలి. ఏమంటావు? సరే అంటాను, మరి అడ్వాన్సు? మాట్లాడక మరి. రాజకీయ సభలకి అడ్వాన్సులు ఇవ్వరు, పని అయ్యాకే పూర్తి పేమెంట్. మరి ఆ పేమెంట్ ఎవరిస్తారు? ఎవరేంటి, ఏ తలమాసిన వాడు మీటింగ్ పెడితే వాడు. సరేనా? ఓకే సార్. ఈ యాదగిరి మాటిచ్చాడు అంటే పని అయిపోయినట్లే. ఆ పిల్ల మీ వాణ్ణి జన్మలో కన్నెత్తి చూడదు. ఇది మాట. ఆ అయ్యయ్యో, ఏట్రాదమ్మా, ఎందుకు నీకు ఈ పనులన్నీ? ఇటు ఇవ్వు. పర్వాలేదులే సుబ్బులు. ఏటి పర్వాలేదు? నడుము పట్టిస్తున్నదంటే ఏటైపోతుంది? వీళ్ళ కూకో అమ్మా. పర్వాలేదు, కూకోమని చెప్పినాను కదమ్మా. రాదమ్మా, నువ్వు ఏటి అనుకోనంటే నన్ను మాట్లాడగనా? అడుగు. ఊళ్ళో సుప్పనాతలందరి కళ్ళు మీ ఇంటి మీదే. తమరేటి అనుకోకపోతే కడుపులో బిడ్డ పడ్డాక కూడా తమరు గోపిబాబుని పెళ్ళెందుకు చేసుకోరు అని. తమకిట్టు లేకపోతే చెప్పొద్దులేండి. సీతమ్మోరు లాంటి పతివ్రత అమ్మనే 10 రకాలన్నది ఈ లోకం. నెరలేని నాలుక ఏటైనా అంతది. 10 మంది 10 రకాలుగా అంతే, తమరెందుకు పడాలా అని. శుభ్లో శుభ్లో, ఏటి కావాలా? సొమ్ములు కావాలా? నాకు ఆడనేవు లేవంటే నమ్మేసేయడానికి నేను ఎర్రోళ్ళ కనిపిస్తున్నానండి నీకు. ఏమే ఇవేంటే? ఇవి సొమ్ములు కదా? అలా అమ్మో, నీ సూపు దీని మీద పడినదేటి? ఇది మన గాంధీ గారికి స్కూల్కి కట్టాల్సిన జీతం సొమ్ములు. నానెందుకు ఇస్తాను? ఏ శుభ్లు అర్జెంటు. అర్జెంట్ కాదు, పేకల మీదకి వచ్చినా సరే నా నీ సొమ్ములు ఇవ్వనంటే ఇవ్వను. అట్టా ఇవ్వచ్చు వస్తానే. అయినా వాడు చదువుకొని ఏం చేస్తాడే? పెట్టి రుద్దితో సొమ్ములు సంపాదిస్తాడు కదేటే. అప్పలకుండా ఆగు. పిల్లాడు స్కూల్ ఫీజు కోసం దాచిపెట్టిన డబ్బుల్ని లాక్కెళ్తానంటావా? నీకెట్ట చెప్పాలి తల్లి, చాలా అర్జెంటు. ఏంటి అర్జెంట్ పని? ఇంకేటుంటది, పీకల దాకా సీపినక తాకిడం కదేటి. సన్నా చదవా అంటూ నన్ను సరసండవా? అప్పలకుండా మర్యాదగా వెళ్ళు. అమ్మగారు వెళ్ళు. ఏటమ్మగారు మీరు? వెళ్ళు.
ఇంటికి రావే నీ సంగతి. మంచి పనండి మా ఇద్దరు సచ్చినోడు ఇవ్వండి. సుబ్బులు అప్పలకొండకి తాగే అలవాటుందా? ఈ పెబుతారు పుణ్యమా అంటూ ఏదేదికి అంగర తెలిసినాక తాగని సన్నాసులు ఎవరున్నారమ్మా? తాగనంతసేపు మా బాయ్య మనసున్న మహారాజు, తాగితే మాత్రం అమ్మా నాన్నలు తీసుకొస్తానని వెళ్ళినాయనా ఇంకా రాలేదేంటి? పెళ్ళైన తర్వాత మొదటిసారి వాళ్ళు ఇక్కడికి రావడం. వాళ్ళిక్కడున్న 4 రోజులు అమ్మని అసలు వంటగది వైపే వెళ్ళనివ్వకూడదు, కాలు కదపకుండా చూసుకోవాలి. రాలేదేంటి? ఏమండి ఒకరే వచ్చారే? అమ్మ నానేరి రాలేదు. అదేంటి? వాళ్ళని మన ఇంటికి రమ్మని చెప్పారా? ఆహా, వెళ్ళటం చెప్పటం రెండూ పూర్తయ్యాయి. అంటే రానన్నారా? రాకూడదు అన్నారు. రాకూడదన్నారా? ఎందుకు? ఎవరో చుట్టాలు పోయారట, అందుకే వాళ్ళు ఊరెళ్తున్నారట. ఇలాంటి టైంలో పిలవటానికి వచ్చానని ఫీల్ అయ్యారు. పోయారా? ఎవరా చుట్టాలు? ఏమో నాకేం తెలుసు, తెలిస్తే నీకే తెలియాలి. ఏమో, నాకు తెలిసి ఊరెళ్ళి పలకరించేంత దగ్గర బంధువులు అమ్మా నాన్నకి ఎవరూ లేరు. అంటే నీకు తెలియని వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉండొచ్చుగా? పాపం ఎవరో ఏంటో, ఫోన్ చేసి కనుక్కుంటానుండండి. ఆగు సంధ్య, ఇప్పుడు అదేంటి సూతకమో మైలో ఏదో ఇలాంటి మాటే చెప్పారు. ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదట, వాళ్ళు ఎవరింటికి రాకూడదట. పెద్ద కర్మో ఏదో అంటారు చూడు, అది అయ్యేదాకా నిన్ను కూడా రావద్దని, ఫోన్ కూడా చేయొద్దని చెప్పమన్నారు. అలా అన్నారా? ఏంటో ఈ కాలంలో కూడా సూతకాలు మైలా అంటూ అన్నీ మూఢనమ్మకాలు, ట్రాష్. ఏమోలేండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి. పదండి, గీజర్ ఆన్ చేస్తాను, వెళ్ళి స్నానం చేద్దురుగాని. స్నానమా? ఇప్పుడా? ఏకంగా పడుకునే ముందు చేస్తాను. అది వేరు ఇది వేరు, పదండి. ఏది వేరు? ఇప్పుడెందుకు స్నానం చేయడం? అక్కడికి వెళ్ళొచ్చారు కదా, స్నానం చేస్తే మంచిదని. అర్థమైంది. నీకు వాళ్లకు ఇంత బాగా ఎందుకు ట్యూన్ అయిందో ఇప్పుడు అర్థమైంది. 60లో వాళ్ళకెంత చాదస్తం ఉందో 20లో నీకు కూడా డిటో డిటో. ఫోన్లేండి, అలాగే అనుకోండి. నమ్మకాలున్న చోటే అభిమానాలు ఉంటాయి, ఆ సంగతి మర్చిపోకండి. రండి. నమ్మకాలు అభిమానాలు ఏంటో. ఏంటి ఆ చూపు? ఆడితో ఎన్నాళ్ళుంటావు? నాతోరా. సంధ్య వచ్చేశాక సడన్గా నేను ఎదురు పడితే పట్టలేని సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతుంది కదా.